వైసీపీ పాలనలో ఏపీ అధోగతి పాలైందని మాజీ మంత్రి సోమిరెడ్డి విమర్శించారు. స్వార్థ ప్రయోజనాల కోసం మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి చెప్పే పనులు వాలంటీర్లు చేసే జీవితాలు నాశనం చేసుకోవద్దని సోమిరెడ్డి సూచించారు. కొందరు వాలంటీర్లు అత్యుత్సాహం చూపెడుతున్నారని ఆయన అన్నారు. పొదలకూరులో బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ కార్యక్రమంలో భాగంగా సోమిరెడ్డి పర్యటించారు. గడప గడపకు తిరుగుతూ బాబు సూపర్ 6 పథకాలను వివరించారు. ఈ మూడు పార్టీల కలయికని ప్రజలు ఆశీర్వదించితే ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు బ్రహ్మాండంగా ఉంటుంది. ఇది ఈరోజు పరిస్థితి ఏంటంటే ఆంధ్రప్రదేశ్ని అసలు టోటల్ బ్యాంక్రప్ట్ అయిన రాష్ట్రాల్లో 4 రాష్ట్రాల్లో మొదటి స్థానంలో ఉంది దేశంలో. జగన్మోహన్ రెడ్డి సర్వనాశనం చేసిపోయినాడు. దాంట్లోంచి బయటపడాలంటే తెలుగుదేశం, బీజేపీ, జనసేన కలయికని ప్రజలు ఆశీర్వదించాలా. ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం, మీ బిడ్డల భవిష్యత్తు కోసం, మనందరి భవిష్యత్తు కోసం. అట్లే దీనికి ఒక రాజధాని లేకుండా చేశారు. పోలవరం లేదు. పోలవరం అదేదో గోదావరి జిల్లాలకు అనుకుంటే పొరపాటు. అక్కడ ప్రాజెక్ట్ పూర్తయితే కృష్ణా, గుంటూరు జిల్లాలకి అక్కడ సర్ప్లస్ వాటర్ మనం వాడుకుంటే శ్రీశైలం వాటర్ మనం రాయలసీమ, నెల్లూరు జిల్లాలకి తరలించే అవకాశం చంద్రబాబు నాయుడు గారు కల్పించారు. తాత్కాలికంగా పట్టిసీమ అయినా పోలవరం అయిపోతే శాశ్వతంగా రాజధాని లేకుండా చేశారు. ఈ కాలనీకి వస్తున్నాను. అదేంది అది ఇంటింటికి పోయి బయట వస్తే ఏం పీకుతారు మీరా? బయట వస్తే ఏం చేస్తారా? మరి హద్దు మీరి ప్రవర్తించబాకండి. హద్దు మీరి శ్మశానానికి దోవ లేకుండా చేసినారు మీరు. ఏం మనుషులే మీరా? ఇక్కడ ఉండేవాళ్ళు ఏం చేయాలా? రోడ్డు మీదకి పోయి పోవాలనా? ఇంకా దుర్మార్గాలకి ఈరోజు మధ్యాహ్నం 3 గంటలకి ఎలక్షన్ కమిషన్ ఎప్పుడైతే కోడ్ ఇచ్చిందో